హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? అయితే సూపర్గా ఉన్నా. ఇది సండే బ్లాక్ రోజు నేను టెంపుల్కి వెళ్ళాం. ఆ రోజు వెంకన్న బాబు కళ్యాణం జరుగుతుందంట. సండే అంటే శనివారము ఆదివారం నైట్ జరిగిందంట. ఆ శనివారం నైట్ జరిగిందో అయితే ఆదివారం నైట్ జరిగిందో మాకైతే తెలియదు. అయితే మేము ఆదివారం వెళ్ళాము. ఆదివారం కళ్యాణం చేసినది టెంపుల్కి వెంకన్న బాబు మాకు దగ్గరలోనే ఉంది దయమా టెంపుల్ దగ్గరలోనే ఉంది. ఆర్డర్ దీమైన చిన్న వీడియో చేశాను. ఆ వీడియో చూడండి. తర్వాత ఆ వీడియో చూస్తే మీకు ఈ వీడియో ఫుల్ వీడియో తెలుస్తుంది. మాకైతే బాగా నచ్చింది. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను. తర్వాత ఫస్ట్ టైం ఈ టెంపుల్కి వెళ్ళా. దీంట్లో మా పెద్ద పాప మా అత్తయ్య తీసుకుని వెళ్ళి వేరే ఊరు వెళ్ళారు. నేను మా చిన్న పాప మా ఇంటి పక్కన ఉన్న పూజ నానమ్మ మీరందరూ వచ్చి మేము చూసారు. అక్కడ విగ్రహాలు చూసి ఎంత ముద్దుగా ఉందో, చాలా బాగుంది. మా పిల్లకి చెప్తూ ఉంటున్నాను ఏంటమ్మంటే దీన్ని బట్టి ఒక కథ ఉంటుంది. ఆ కథ ఏంటో మీకు తెలితే కనుక కింద నాకు కామెంట్ చెయ్యండి. సరేనా ఫ్రెండ్స్? అదేం కథ నేను ఫుల్ వీడియో చేసినది లాస్ట్ని చెప్తాను. ముందైతే చూసి ఎలా ఉందో లేదో చూసి చెప్పండి, ఓకేనా? ఆ వీడియో అంతా తీస్తున్నాను చూడండి. పక్కనకు చెప్పాను నానమ్మ అన్నాను కదా, అక్కడ రెడ్ కలర్ సారీ మెట్ల పై నుంచి రావడము, తర్వాత నా పక్కన ఉండడం గట్టా ఉంటుంది. నానమ్మ మేము వచ్చాము టెంపుల్కి. ఆ నానమ్మ అంతా చూద్దాము, ఇదంతా బాగుంది కదా, ఎప్పుడో చూసామని ఆ నానమ్మ చూస్తుంది. నేను చిన్నప్పుడు దగ్గర ఒక 20 సంవత్సరాల తర్వాత ఇదే ఫస్ట్ టైం రావడం టెంపుల్కి. ప్రతిసారి చిన్నప్పుడు అమ్మమ్మ ఇంటికి వెళ్తే టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకుని వెళ్ళేవాళ్ళం. ఫస్ట్ టైం ఈ టెంపుల్ ముందు దండం అది ఎప్పుడు ఫస్ట్ టైం రావడం పెళ్ళయిన తర్వాత. బాగా నచ్చింది. చూసారు నానమ్మ అక్కడ చూస్తూ ఉండిపోయింది. అక్కడ ఆవిడేమో నానమ్మ లాంటిది. నాకు సొంత నానమ్మ ఉండేది, చనిపోయారు. ఇప్పుడు అమ్మమ్మ తాతయ్య ఉన్నారు. నానమ్మ తాతయ్య వాళ్ళు లేరు. అంటే అమ్మ తరపున వాళ్ళు ఉన్నారు కానీ డాడీ తరపున నానమ్మ తాతయ్య చనిపోయారు రీసెంట్గా. అంటే రీసెంటే కదా, చచ్చిపోయి ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది. ఆవిడ అందుకని ఎవరు అలాంటి వాళ్ళని చూస్తే నాకు నానమ్మ గుర్తుకొస్తుంది. మా నానమ్మ నాకు మా నానమ్మ చెప్పే కథలన్నీ నానమ్మ మాత్రం కంపల్సరీ చెప్తుంది, శ్రద్ధగా చెప్తుంది. జాగ్రత్తగా ఉండాలి అమ్మ కూడా. అంటే సేమ్ మన ఇంట్లో ఒక పర్సెంట్ ఎలా ఉంటే మన గురించి ఎలా కేర్ తీసుకుంటారో అయ్యే నానమ్మ కూడా నాకు కేర్ తీసుకుని నాకు అంత ఇష్టము. ఏదో నాకున్న దాంట్లో నేను చిన్న సాయం చేస్తాను. ఆవిడ అంతే చిన్నది ఏదో ఒక సాయం చేస్తూ ఉంటాం. సాయం చేసుకుంటూ ఉంటాం ఒకరు ఇలాగా మాటలు పడిపోయి చూసాం. ఇగో కళ్యాణం చేసినట్టు ఈ విగ్రహం పల్లకి అంటే దేవుడు పల్లకిలో తీసుకొని కళ్యాణం అయిపోయింది కాబట్టి ఒక రథం కూడా స్టార్ట్ పోయింది. ఎప్పుడో అక్షంతలు పువ్వులు కట్ట ఉన్నాయి అంటే తీసుకెళ్ళిపోయినట్టే కదా, అందుకే మాకు డౌట్ వచ్చింది. చూసారు ఎంత బాగుందో ఆ చిత్రాలు. దగ్గర నాకు 20 సంవత్సరాలు అయిందంటే అప్పటి నుంచి ఇప్పటికి వచ్చి చెక్క చెదరలేదు. చూసావా? ఇప్పుడు రీసెంట్గా వేసింది అయితే ఓలా రేక్ షెడ్ ఒకటి, తర్వాత ఇలాంటి బొమ్మల్లో కలర్ సైడు గుడిని రీమోడలింగ్ చేయడం అదొకటే చేశారు. నా చిన్నప్పటి నుంచి అలాగుందో సేమ్ అలాగే ఉంది. అంటే చిన్న చిన్న మార్పులు అయితే జరిగింది. నాకైతే బాగా చూసా. కళ్యాణం చేశారు అన్నాం కదా, ఆ ప్లేస్కి వెళ్తాం చూడండి. ఆ ప్లేస్ ఎంత బాగుందో. వెళ్దాం అనుకున్నాను, మళ్ళీ వెళ్ళొచ్చు అందా నాన్నమ్మ. సరే అయితే వెళ్దామని తీసుకెళ్తుంది. దేవుడికి సేమ్ మన పెళ్ళి ఎలా చేస్తామంటే ఫస్ట్ ఏంటి పసుపు రాట ఉంటుందా, సేమ్ దేవుడికి కూడా పసుపు రాట అంటే పసుపు దంచారంట. పసుపు బదులు వడ్లు దంచారు. అంటే ఇదేదో ఉంటుందిగా సేమ్ మన పెళ్ళికి ఎలా చేస్తామో రంగులు వేసుకుని అలాగే సేమ్ కూడా ఇక్కడ కూడా చేశారంట. ఏదో నాకు తెలిసింది అంటే ఎవరైనా అడిగాను అనుకుంటా. నేను ఎవరు అంటే సేమ్ మన పెళ్ళికి ఎలా ఉంటుంది ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంది, అందుకే అడిగాను. నాకు తెలిసింది చెప్తున్నాను. చాలా బాగా జరిగింది. ఇక్కడ కొన్ని చూస్తూ ఉంటే అబ్జర్వ్ చేస్తే కొన్ని సేమ్ మన పెళ్ళికి ఎలా చేస్తారో అవి కూడా ఇక్కడే ఉన్నాయి. చూస్తే జనాలు అలా వెళ్తూనే ఉంటున్నారు. చూసారా? బియ్యం దంచారు అంటే వడ్లు దంచారు. కుర్చీలు చూడడానికి కుర్చీలు ఒకటి. తర్వాత చూసావా ఈ దేవుడు అక్కడ దగ్గర తీసుకెళ్తాను చూడండి. ఆ దేవుడు వారాహి దేవుడు మీకు తెలిసేలా కామెంట్. ఇదైతే నాగమ్మ అంటే అదే ఈ ఫ్లవర్ మీకు తెలితే కామెంట్ చేయండి. నాకైతే అంత క్లారిటీగా తెలీదు, తెలితే కామెంట్ చేయండి. చూసారా? ఏంటో నాకు అర్థం అవ్వలేదు. మట్టి వేశారు, దామే అక్షంతలు వేశారు. తెలితే కామెంట్ చేయండి. చాలా బాగా చేశాను, నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా ఈ ఊరి పేరు తెలుసుకోవాలనిపిస్తే చెప్తాను వినండి. దగ్గరగా ఆలోచించకండి, చెప్పింది వింటూ ఉంటే ఆటోమేటిక్గా ఏ టెంపుల్లో తెలుస్తుంది. ఇంక చూసారా ఎంత బాగుందో. ఆ టెంపుల్ ఏం కాదో మాకు చెరువు అంటే చెరువు కాదు, వేరువాసం దగ్గర
తోకలపూడి అనే టెంపుల్, తోకలపూడి వెంకన్న బాబు టెంపుల్ అడిగితే ఎవరైనా చెప్తారంట. ఫేమస్ బాగా. ఇక్కడ ఇంకో పాప లడ్డు స్వీట్స్ అంటే దేవుడు ప్రసాదం ఇస్తుంది. ఒక్కోటి ప్రసాదం అంటే ఒక్కో లడ్డు 10 రూపీస్ మాత్రమే. అలాగా నానమ్మ తీసుకుంది, మేము తీసుకున్నాం. చూసా ఎంత క్యూట్గా పెడుతుందో పాప. ఈ పెట్టిని చూస్తే నాకు చిన్నప్పటి రోజు గుర్తుకొచ్చింది. అప్పుల్లో ఉండే ఇది పొగాకులు అంటే పొగాకు చేసే వాళ్ళ దగ్గర చూశాను. తర్వాత ఇప్పుడు ఈ టెంపుల్లో ఈ పాప ముందు చూశాను. ఇలాంటి పట్టి అంటే ఇలాంటి బాక్సెస్ మీరు చూస్తే కానీ కింద కమెంట్ చేయండి. మంచి మంచి ముచ్చట్లు, మంచి మంచి వీడియోస్, మంచి మంచి దేవుళ్ళు, మా ఫ్యామిలీ విషయాలు షేర్ చేస్తాను. తర్వాత దేవుడే కాదు లంచ్ కూడా చూపెడతాను. అంటే లంచ్లో ఏం పెట్టారో అవి చూపెట్టలేను కానీ భోజనాలు మాత్రం సూపర్గా బాగున్నాయి. దేవుడికి ఇష్టమైన కాదు, సింపుల్గా ఉండేది కూడా ఏమేమి పెట్టే వంకాయ కర్రీ, పప్పుచారు, పెరుగులో మాత్రం నీళ్ళు అస్సలు వేయలేదు. పెరుగు పెట్టారు, పప్పుచారు, వంకాయ కర్రీ, ఆలుగడ్డ, కొంచెం టమాటా పప్పు. ఈ 5 ఐటమ్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి. సో గురు ముందు కూడా ఇటన్ని దేవతలు, ఇటువైపు దేవుళ్ళ విగ్రహాలు. ఇది వినాయకుడి టెంపుల్. అప్పుల్లో అయితే ఇదంతా ఓపెన్గా ఉండి ఆ గుడి ఒకటే ఉంటుంది. ఇలా పాలు కూడా ఏముండదు. పక్కన కళ్యాణ మండపం కడుతున్నారంట. అప్పుడు మా మామయ్య పెళ్లి చేసినప్పుడు అయితే ఏమి లేవు, ఓలో టెంపుల్. ఇంక చిన్న ముక్క గుడే ఉండేది, ఉడిచెట్లు గోడ కూడా ఉండేది కాదు. అప్పుడు చెప్తున్నాను చిన్న ఇదే రిమోడలింగ్ చేశారు. బుల్లి గణేష్ చూడండి, జై గణేష్ అనుకో, జై బోలో గణేష్ మహారాజు కానీ ఒక్కసారి జై కట్టండి. భోజనాలు చేతికి వచ్చేసాం. చూసా భోజనానికి కొంతమందికి బప్పి భోజనం పెట్టారు. పక్కన మంది బప్పి భోజనం చేస్తున్నారు. కొంతమంది కూర్చొని అయితే నేను పిల్లలతో ఉన్నాను కదా, కూర్చొని తింటే బెస్ట్ అని మా పాపతో ఫుల్గా కూర్చొని తిన్నాం. మాకైతే వంటలు అయితే సూపర్ నచ్చినాయి. మా పాప కూడా ఎప్పుడెప్పుడు పడతారమ్మా ఫుడ్ ఎప్పుడెప్పుడు తింటామని చాలా ఆతృతగా చూసారు. అక్కడ అందరూ హెల్పింగ్ చేస్తున్నారు, దేవుడికి హెల్ప్ చేస్తున్నారు. పాపకి వాటర్ అడిగిన ఒక బ్రదరు వాటర్ కూడా సేవ్ చేస్తున్నారు. అంటే కొంతమంది చిరాకు పడతారు, వీళ్ళు చిరాకు పడ కూడా లేక బాగా చేశారు. నాకు లైక్ చేసి షేర్ చేసి ఫాలో చేయండి.